అండి. వెల్కమ్ టు సత్ సాయి హిందీ డిఎస్సి విజయనగరం. ఈరోజు మనం భాషా శిక్షణలో ఒక మంచి టాపిక్ చూద్దామా. ఈ టాపిక్ నుండి మనకి బిట్ వచ్చే అవకాశము చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ టాపిక్ అనేది సఫల్ కళా శిక్షణలో ఉంటుంది. మరియు ఈ టాపిక్లోని మనకి స్టేట్మెంట్స్ ఉంటాయి. ఒక 5 స్టేట్మెంట్ల వరకు ఉంటాయి. మనకి బిట్ అంటూ ఇచ్చినట్లయితే మనకి ఖచ్చితంగా ఆ స్టేట్మెంట్స్ నుండే బిట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని గుర్తుంచుకోండి. మరి గత పేపర్లని మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని మనకి బిట్ అనేది ఇస్తున్నాడు. అయితే అచ్చే శిక్షణకి విశేషతాయే అనే టాపిక్ మీరు సఫల కళా శిక్షణలో చదువుతున్నప్పుడు అందరూ ఫీల్ అయ్యే విషయం ఏంటి అంటే ఇది చాలా కష్టమైన టాపిక్ అని లేదా పెద్ద టాపిక్ అని చాలా ఫీల్ అవుతుంటారు. కానీ ఇప్పుడు మనం క్లాస్ చెప్పిన తర్వాత మీకే అనిపిస్తుంది అది పెద్ద టాపికా లేదంటే చిన్నదా అనేది మీకే అర్థమవుతుందమ్మా. మనం అంత పెద్దదిగా ఫీల్ అవుతున్నటువంటి టాపిక్ని మనం చిన్నదిగా చేసుకుందాం. అయితే ఈ లెసను చదివేటప్పుడు ఎలా చదవాలనేది మనం ఈ వీడియో ద్వారా మనకు తెలుస్తుంది. అయితే ఇందులో మొట్టమొదట ఈ లెసన్లో మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటి అంటే మనకి 15 సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. ఈ 15 సైడ్ హెడ్డింగ్స్ గుర్తుండిపోతే మరి ఆ తర్వాత స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్లను గుర్తుంచుకుంటే మనకి ఖచ్చితంగా మార్క్ మన చేతిలో ఉన్నట్టే. మరి ఆ 15 స్టేట్మెంట్లని కన్ఫ్యూజ్ లేకుండా ఏ విధంగా గుర్తుంచుకోవాలో నేను ఇప్పుడు చెప్తానమ్మా. జాగ్రత్తగా వినండి. మరి ఈజీగా మనం అర్థం చేసుకుందాం. మరి ఇకపోతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. సరేనమ్మా. మరి అచ్చే శిక్షణకి విశేషతాయే. ఈ అచ్చే శిక్షణకి విశేషతాయే ఈ విశేషణాల గురించి ఎవరు చెప్పారంటమ్మా? యోకం తథా సింప్సన్. ఎవరమ్మా? యోకం తథా సింప్సన్ అనేవాడు చెప్పాడు. వీటినే అచ్చే శిక్షణకి ఆధారభూత సిద్ధాంతి भी कहते हैं. ఈ విశేషణాలను ఏమంటా అంటే అచ్చే శిక్షణకి ఆధారభూత సిద్ధాంత అని కూడా అంటాం. అంటే ఒక మంచి టీచింగ్ అనిపించుకోవాలంటే ఏ ఏ సిద్ధాంతాలను ఉపయోగించి మనం టీచింగ్ చేస్తే అది మంచి టీచింగ్ అవుతుంది అనేది ఆ సిద్ధాంతాలే ఇవన్నీ కూడా విశేషతాయే లేదా ఆధారభూత సిద్ధాంత అని అంటాడు. మనకి కన్ఫ్యూజ్ చేయడానికి నిమ్నమేసే అచ్చే శిక్షణకి విశేషత క్యా హై అంటే మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఎందుకంటే మనం ఇది చదువుతూ ఉంటాం. కానీ వాడేం చేస్తాడంటే అచ్చే శిక్షణకి ఆధారభూత సిద్ధాంత నిమ్నమేసే క్యా హై, ఆధారభూత సిద్ధాంతం ఏంటి క్రింది వాటిలో అని అడుగుతాడు. అప్పుడు సిద్ధాంతం అనగానే అదేంటి అచ్చే శిక్షణకి విశేషతాయి ఉన్నాయి కానీ సిద్ధాంతం ఎక్కడ లేవని చెప్పేసి మనం ఏం చేస్తామంటే మరి తప్పు పెట్టుకొస్తాం. ఎక్కువగా ఆలోచించి ఆ బిట్ని తప్పు పెట్టుకొచ్చే అవకాశం ఉంటుందండి. కాబట్టి అలాంటి కన్ఫ్యూజ్ లేకుండా జాగ్రత్తగా వినండి. అచ్చే శిక్షణకి విశేషతాయనే అచ్చే శిక్షణకి ఆధారభూత సిద్ధాంత అని కూడా అంటాడమ్మా. ఎవరు చెప్పారమ్మా? అది యోకం తథా సింప్సన్. అయితే ఇప్పుడు మొట్టమొదట 15 సైడ్ హెడ్డింగ్స్ చూద్దాం. అందులో మొట్టమొదటిది ఏంటి అంటే ఒకటోది అచ్చా శిక్షణ్ సీఖనే మే పథ ప్రదర్శన కర్తా హై. మంచి టీచింగ్ అనేది స్టూడెంట్కి ఒక మార్గదర్శకంగా ఉంటుంది, ఒక మార్గదర్శకాన్ని చూపిస్తుంది. అచ్చా శిక్షణ్ ఒకటోది కాబట్టి ఒక మార్గాన్ని చూపిస్తుంది, ఒక మంచి మార్గాన్ని చూపిస్తుంది. అచ్చా శిక్షణ్ పథ ప్రదర్శన్ కా కార్యకర్తా హై, ఒక మార్గాన్ని చూపిస్తుంది. ఓకేనా? ఒకటోది కాబట్టి ఒకటో నెంబర్తో దాన్ని సహసంబంధం ఏర్పాటు చేస్తాం, దాంతో లింకప్ చేస్తామమ్మా. అప్పుడు ఈజీ అయిపోతుంది. ఒకటి పథ ప్రదర్శన కర్తా హై, ఒక మార్గాన్ని చూపిస్తుంది. 2 గుణాలు కలిగి ఉంటుంది, దయ వ సహానుభూతి. 2 గుణాలను కలిగి ఉంటుంది. ఆ 2 గుణాలు ఏంటి? దయ వ సహానుభూతి అనే గుణాలను కలిగి ఉంటుంది. దయా వ సహానుభూతి హోతా హై. నెక్స్ట్ మూడోది 3 కదా, ముగ్గురు పిల్లలతో కోఆపరేటివ్గా ఉంటుంది, సహయోగి కార్య హై. మంచి టీచింగ్ అనేది ముగ్గురు పిల్లలతో
కోఆపరేటివ్గా ఉంటుంది. అంటే నెంబర్తో మనం లింకప్ చేస్తున్నాం. ఓకేనా? మూడోది సహయోగి కార్యకం. నాలుగోది 4 సలహాలు ఇస్తూ ఉంటుంది. 4 సలహాలు ఇస్తుంది. అచ్చా శిక్షణ్ మరి 4 సలహాలు ఇస్తుంది. 4 సుజావాత్మక ఉతాహై. 5 అంటే 5 పిల్లలు ఉంటే 5 సమానంగా చూస్తుంది క్లాసులో. ఒకరిని ఎక్కువ తక్కువ చూడదు. దాన్నే జనతాంత్రీయ హోతాహై. ఓకేనమ్మా? ఒకటోది ఒక మార్గదర్శకాన్ని చూపిస్తుంది. 2 దయా సహానుభూతి గుణాలు ఉంటాయి. 3 సహయోగి కార్యకర్త హై. 4 సుజావిస్తుంది. 4 సలహాలు ఇస్తుంది. సుజావాత్మక హోతాహై. 5 పిల్లల్ని సమానంగా చూస్తుంది. అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది. జనతాంత్రీయ హోతాహై. జనతాంత్రీయ హోతాహై. మరి 6 మోటివేట్ చేస్తూ ఉంటుంది. ప్రేరణదాయక హోతాహై. 6 మోటివేషన్ ప్రేరణదాయక హోతాహై. 7 ప్రణాళికలు. 7 రకాలుగా ప్లాన్స్ వేసుకుంటుంది. అంటే ప్రణాళిక సునియోజిత హోతాహై. సునియోజిత నియోజన కన్నా అంటే ఒక ప్లాన్డ్గా వెళ్తుంది. అచ్చా శిక్షణ సునియోజిత హోతాహై. 8 మంది పిల్లల అనుభవాల్ని తీసుకుంటుంది. క్లాసులో ఉండే 8 మంది పిల్లల తాలూకు అనుభవాల్ని గౌరవిస్తుంది. 9 మంది టీచర్స్ తాలూకు అనుభవాలను కూడా తీసుకుంటుంది. ఓకేనా? 9 ఏంటమ్మా? 9 మంది టీచర్స్ తాలూకు అనుభవాల్ని అధ్యాపకంకి అనుభవంకు మాన్యత దేతా హై. ఓకేనా? 10 ప్రగతిశీల్ హోతా హై. 10వది ఏంటమ్మా? ప్రగతిశీల్ హోతా హై. ఇప్పుడు ఒకసారి చూద్దామా? ఒకటోది పథప్రదర్శనకర్తా హై. 2 దయా సహానుభూతి హోతా హై. 3 सहयोगी कार्य होता है. 4 सुझावात्मक होता है. 5 जनतांत्रिक होता है. 6 प्रेरणादायक होता है. 7 सुनियोजित होता है. 8 छात्रों की अनुभवों को मान्यता देता है. 9 अध्यापकों की मान्यता देता है. अध्यापकों की अनुभवों को मान्यता देता है. 10 ప్రగతిశీల్ హోతా హై. అంటే పిల్లవాడిని 10 రకాలుగా డెవలప్ చేస్తుంది. ప్రగతిశీల్ హోతా హై. డెవలప్మెంట్ అనేది చూపిస్తుంది. మంచి టీచింగ్ అనేది. ఓకేనమ్మా? నెక్స్ట్ 11వది ఏంటి అంటే 11 రకాల కఠినాయం. పిల్లవాడు చదువుతున్నప్పుడు వాడికి వచ్చేటువంటి కఠినాయంకు నిదాన్ కర్తా హై. 11 తప్పుల్ని సరిదిద్దుతుంది. లేదా 11 ఇబ్బందులు కఠినాయంకు నిరాకరణ కర్తా హై. నెక్స్ట్ 12 ఉపచార్ చేస్తుంది. 12 రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ చేస్తుంది. ఆ ఉపచార అంటే ఏవైతే కఠినాయి ఉన్నాయో వాటికి ఉపచార అనేది చేస్తుంది. 12 ఎప్పుడైతే కఠినాయి ఉపచార అనేది చేశామో ఆటోమేటిక్ ఇవన్నీ చేయడం వలన ఆత్మవిశ్వాస్కో బడాతా హై. ఆత్మవిశ్వాస్కో జాగృత కర్తా హై. పిల్లవాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని ఉత్పన్న కర్తా హై. 13వది ఆత్మవిశ్వాసము. నెక్స్ట్ 14వది ఆత్మవిశ్వాసం వచ్చిన తర్వాత పిల్లవాడు చదువుతుంటాడు, ఇవన్నీ చేస్తుంటాడు కాబట్టి లాస్ట్లో వాడు ఎంతవరకు ఆత్మవిశ్వాసంతో చదవగలుగుతున్నాడు లేదా రాయగలుగుతున్నాడు అనే టెస్ట్ చేస్తాము. 14వది జ్ఞానక మూల్యాంకన కర్తా హై. ఏంటమ్మది? జ్ఞానక మూల్యాంకన కర్తా హై. మరి 15వది ఏంటి అంటే పిల్లవాడు తాలూకా రుచుల్ని మూల ప్రవృత్తుల్ని వికాస్ కర్తా హై. 15 రకాలైనటువంటి రుచులు అలాగే వాడి తాలూకా మూల ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మరి వికాసం చేస్తుంది 15వదమ్మా. ఓకేనమ్మా? ఇప్పుడు నెంబర్తో మనం లింకప్ చేసుకున్నాం. ఈజీగా ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఈజీగా చెప్పగలుగుతారు. ఒకసారి చెప్పండి అమ్మా. 1 పథప్రదర్శన కర్తా హై. 2 దయా సహానుభూతి పూर्ण होता है. 3 सहयोगी कार्य होता है. 4 सुझावात्मक होता है. 5 जनतांत्रिक होता है. 6 प्रेरणादायक होता है. 7 सुनियोजित कार्य होता है. 8 छात्रों की अनुभवों को मान्यता देता है. 9 अध्यापकों की अनुभवों को मान्यता देता है. 10 प्रगतिशील होता है. 11 कठिनाइयों का निदान करता है. 12 उपचारात्मक होता है. 13 आत्मविश्वास को बढ़ाता है. 14 ज्ञान का मूल्यांकन करता है. 15 రుచులని మూల ప్రవృత్తుల్ని వికాస్ కర్తా హై. ఓకేనమ్మా?
అయిపోయింది లెసన్. ఇంతే. మరి ఇందులో సైడ్ హెడ్డింగ్ని బట్టి మళ్ళీ అందులో మ్యాటర్ ఏముంటుంది అంటే సింపుల్గా పథప్రదర్శనకర్త హై, పిల్లవాడు నేర్చుకోవడానికి మార్గదర్శకం చూపిస్తుంది అని చెప్తాడు అంతే. అయితే అది ఎందులో మార్గదర్శకం చూపిస్తుంది అంటే వాడు కొత్త అంశాలను నేర్చుకోవడానికి, అలాగే తెలియని దాన్ని తెలుసుకోవడానికి, మరి రీసెర్చ్ చేయడానికి, ఈ విధంగా రకరకాలైనటువంటి అంశాల్లో వాడికి పథప్రదర్శన చేస్తుంది అని చెప్పి చెప్తాడు. మరి అక్కడ యోకం తథా సింప్సన్ అనేవాడు, అయితే ఇప్పుడు మొత్తం 15 నేర్చుకున్నాం కదమ్మా. మరి ఈ 15లో మనకి మొత్తం 5 స్టేట్మెంట్లు ఉంటాయి. 5 స్టేట్మెంట్లు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఏ స్టేట్మెంట్కి ఎవరు చెప్పారనేది తెలుసుకోవాలి. ఓకేనమ్మా. ఆ తర్వాత ఒక్కొక్కటి సైడ్ హెడ్డింగ్స్ మనం ఒక్కొక్కటిగా చూద్దాం. అదేంటి అంటే ఒకటి सीखने में पथ प्रदर्शन की योग्यता देता है, योग्यता होता है, ఇది యోకం తథా సింప్సన్. ఈ సిద్ధాంతాలు చెప్పిన వాడెవరు? యోకం తథా సింప్సన్. వీడే వస్తాడు, అన్ని చోట్ల వీడే వస్తాడు. కాబట్టి ఎక్కడెక్కడ అనేది చూద్దాం. ఒకటి सीखने में पथ प्रदर्शन की योग्यता होता है, ఇక్కడ యోకం తథా సింప్సన్ చెప్తాడు. తరువాత రెండోది దయా వ సహానుభూతి పూర్ణోతా హై, ఇది కూడా యోకం తథా సింప్సనే చెప్తాడు. నెక్స్ట్ మూడో దానికి ఎవరూ లేరమ్మా. నాలుగోది సుజావాత్మకత హై, ఇది కూడా యోకం తథా సింప్సనే చెప్తాడు. యోకం తథా సింప్సనే చెప్తాడమ్మా ఇక్కడ. సుజావాత్మకత హై. నెక్స్ట్ నాలుగోది. ఇకపోతే జనతాంత్రియోతా హై, ఇక్కడ ఎవరు చెప్పలేదమ్మా స్టేట్మెంట్. ప్రేరణదాయకోతా హై, ఇక్కడ కూడా ఎవరు లేరు. సునియోజితోతా హై, ఇక్కడ కూడా ఎవరు లేరమ్మా. బాలకే అనుభవంకో మాన్యతా దేతా హై, ఇక్కడ కూడా లేరు. అధ్యాపకే అనుభవంకో మాన్యతా దేతా హై, ఇక్కడ కూడా ఎవరు లేరు. ప్రగతిశీలతా హై, ఇక్కడ కూడా లేరు. కఠినాయోం కా నిదాన్, ఎవరు లేరమ్మా. ఉపచారాత్మకతా హై, ఇక్కడ కూడా ఎవరు లేరు. ఆత్మవిశ్వాసకు ఉత్పన్న కర్తా హై, ఇక్కడ కూడా ఎవరు లేరు. జ్ఞానకా మూల్యాంకన కర్తా హై, మళ్ళీ ఇక్కడ వస్తాడమ్మా. ఇక్కడ ఎవరంటే మర్సేల్ అనేవాడు వస్తాడు. ఎవరమ్మా? మర్సేల్. మర్సేల్ అనేవాడు వస్తాడు. జ్ఞానకా మూల్యాంకన కర్తా హై, జ్ఞానకా మూల్యాంకన కర్తా హై అనే సైడ్ హెడ్డింగ్ గురించి చెప్పినవాడు మర్సేల్ అనేవాడు వస్తాడమ్మా. నెక్స్ట్ రుచి और మూల ప్రవృత్తియోం కా వికాస్, అక్కడ కూడా ఎవరు లేరమ్మా. అంటే ఇక్కడ చూడండి, యోకం తథా సింప్సన్ ఒకటో సైడ్ హెడ్డింగ్కి, రెండో దానికి, నాలుగో దానికి వచ్చాడు. 3 సార్లు వచ్చాడు యోకం తథా సింప్సన్. 14వది మర్సేల్ అనేవాడు చెప్తాడు. ఇకపోతే ఇంకొక స్టేట్మెంట్ ఏంటి అంటే దీన్ని నిష్కర్ష చెప్తూ యోకం తథా సింప్సన్ చెప్తాడు. ఓకేనమ్మా. కాబట్టి ఇక్కడ డిఫరెంట్గా వచ్చిన వాడు ఎవరంటే మరి మర్సేల్. కాబట్టి బిట్టు ఇక్కడ నుండి వచ్చే అవకాశం ఉంటుంది. బిట్టు ఇక్కడ నుండి వచ్చే అవకాశం ఉంటుందండి. మరి शिक्षण की अंतिम कसौटी है, शिक्षण की अंतिम कसौटी है मूल्यांकन परिणाम. అంతిమ కసౌటి పరిణామం అంటే టీచింగ్ మంచి టీచింగా కాదా అనేది ఒక గీటురాయి ఏంటి అంటే పరిణామం, రిజల్ట్ని బట్టి వాడు బాగా చెప్పాడా లేదా అనేది మనం చెప్పవచ్చు. కాబట్టి మరి ఏమంటాడంటే శిక్షణకి అంతిమ కసౌటి పరిణామ హై, ఎవరన్నారమ్మా? మర్సేల్. శిక్షణకి అంతిమ కసౌటి క్యా హై? పరిణామం. అది ఎవరు చెప్పారంటే మర్సేల్. అంటే పరిణామం అంటే రిజల్ట్, అంటే మన టీచింగ్ బాగుందా లేదా అనే దాన్ని మనకు వచ్చే రిజల్ట్ని బట్టి మనం చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ నుండి బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. మిగతావన్నీ కూడా యోకం తథా సింప్సన్ కాబట్టి దీన్ని మీరేం కంఠస్థ పెట్టక్కర్లేదు. ఓకేనమ్మా. కాబట్టి అది గుర్తుంచుకోండి. ఇక్కడ सीखने में पथ प्रदर्शन की योग्यता యోకం తథా సింప్సన్, దయా వ సహానుభూతి పూర్ణోతా హై యోకం తథా సింప్సన్. నెక్స్ట్ నాలుగోది సుజావాత్మకత అనేది యోకం తథా సింప్సన్. తరువాత మరి ఇక్కడ జ్ఞానకా మూల్యాంకన కర్తా హై మర్సేల్. లాస్ట్లో దీని అంతటికి నిష్కర్ష రూపంలో చెప్తూ మరి లాస్ట్లో యోకం తథా సింప్సన్ చెప్తాడమ్మా. అర్థమైంది కదమ్మా. కాబట్టి ముందు ఇది నేర్చుకోండి. తరువాత ఒక్కొక్కటిగా మనం ఒక్కొక్క సైడ్ హెడ్డింగ్లో ఏ విధంగా ఉంటుంది, ఎలా చదవాలి అనేది చెప్పుకుందామా. చాలా సింపుల్గా ఉంటుందమ్మా. ఓకేనా. ఎవరు కంగారు పడక్కర్లేదు. ఇప్పుడు మీకు సగం పాఠం వచ్చేసినట్టే, సగం లెసన్ వచ్చేసినట్టే. ఇందులో ఏ బిట్ ఇచ్చినా మనం రాయొచ్చు. ఇస్తే బిట్ సైడ్ హెడ్డింగ్ నుండి ఇస్తాడు లేదా స్టేట్మెంట్ నుంచి ఇస్తాడు.
అంతకి దాటి వెళ్ళిపోవడమా. కాబట్టి ఇవి మొట్టమొదటి ఈ 15 కూడా ఒక్కసారి కళ్ళు మూసుకొని అందరూ చెప్తే ఈజీగా గుర్తుండిపోతుంది. అందుకే నెంబర్‌తో నేను లింకప్ చేశాను. 1 పదబదర్శన్, 2 దయా व సహానుభూతి, 3 सहयोगी कार्य, 4 सुझावात्मक होता है, 5 जनतांत्रिक होता है, 6 प्रेरणादायक होता है, 7 सुनियोजित होता है, 8 छात्रों की अनुभवों को मान्यता देता है, 9 अध्यापकों की मान्यता देता है, अध्यापक के अनुभवों को मान्यता देता है, 10 प्रगतिशील होता है, 11 कठिनाइयों का निराकरण करता है, नेक्स्ट 12 उपचारात्मक होता है, 13 आत्मविश्वास को उत्पन्न करता है, 14 ज्ञान का मूल्यांकन करता है, 15 రుచులని మూల ప్రవృత్తుల్ని వికాస్ కర్తా హై. అయిపోయిందమ్మా లెసన్. ఓకేనా? అయితే మరి దీంట్లో ఈ 15 సైడ్ హెడ్డింగ్ల గురించి ఒక్కొక్కటిగా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దామమ్మా. ఓకేనా? థ్యాంక్ యూ.